హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 61. వాళ్ళ ప్రేమ ప్రపంచంలో వాళ్ళు ఉండిపోయిన విరాజ్ గీతకి డ్రైవర్ కార్ తీసుకొచ్చి కాల్ చేయటంతో ఇంటికి వచ్చేసారు. వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అందరూ సంతోషంగా హాల్లోనే కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. గీత వచ్చాక సిద్ధార్థ్ శశిరేఖ గాళ్ళ మధ్యలో గీతని కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉండగానే గీత కూడా ఆనందంగా నిన్నటి నుంచి గీత మిస్ చేసిన కబుర్లన్నీ వరుసగా వాళ్ళతో చెప్తూ వాళ్ళకి తన మాటలు వినడంలో బిజీ చేసేసింది. ఇప్పటి వరకు తన దగ్గర సిగ్గుతో పువ్వులా ముడుచుకుపోయి ఇప్పుడు తన మాటలతో మార్నింగ్ తన ప్రార్థన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కలిగిన బాధను మర్చిపోయేలా చేస్తున్న గీతను మనసారా చూసుకుని వెంటనే సిద్ధార్థ గారిని చూస్తూ, మామ, అందరితో ఒక విషయం చెప్పాలి అన్నాడు. గీత మాటలు మురిపెంగా వింటున్న సిద్ధార్థ గారికి విరాజ్ మాటలకు తన వైపుకి చూసి, హా, ఏంటి చిన్న అని అనగానే, ఐ వాంట్ టు మ్యారీ మై ప్రిన్సెస్ మామ అని అన్నాడు. అసలు ఎలాంటి సంకోచం బెరుకు లేకుండా. ఇక ఇప్పుడే అందరూ గీత కూడా అందరినీ యాక్సెప్ట్ చేసిన సంతోషంలో ఉండగానే ఇప్పుడే విరాజ్ అలా సడన్ గా మాట్లాడేసరికి అందరూ అలా చూస్తూ ఉండిపోయారు. గీత ఇందాక కారులో విరాజ్ నార్మల్ గా మాట్లాడ్డాడు కానీ అనుకుంది. కానీ ఇప్పుడు ఇలా విరాజ్ డైరెక్ట్ గా అందరి ముందు పెళ్లి గురించి అడిగేయడంతో ఇంకా సిగ్గుగా అనిపించి తల దించేసింది. సిద్ధార్థ గారు విరాజ్ అలా అడగగానే అందరి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి మనసులో బాగానే నవ్వుకున్నారు. ఎందుకంటే సిద్ధార్థ గారు ఇది ముందుగానే ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి. మొదట ఆకాష్ వాళ్ళ మ్యారేజ్, అప్పుడే విరాజ్ పెళ్లికి ఓకే చెప్తాడని సిద్ధార్థ గారు అనుకుంటే, విరాజు శశిరేఖ గారి కోసం సిద్ధార్థ గారు ఎక్స్పెక్ట్ చేయని విధంగా పెళ్లికి కొన్ని రోజులు టైం అడిగాడు. సిద్ధార్థ గారికి అప్పుడు విరాజ్ రీజన్ తెలియక తనకంటే ముందే గీత గురించి ప్రతి విషయం ఆలోచించి విరాజు పెళ్లిని మాత్రం ఎందుకు వాయిదా వేశాడో అప్పుడు ఆయనకు అర్థం కాలేదు. సిద్ధార్థ గారికి అందరికన్నా విరాజ్ గురించి బాగా తెలుసు. గీతతో ఎంత టైం స్పెండ్ చేసినా ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి విరాజ్ ప్రయారిటీ ఇస్తాడు. అలాంటిది ఇప్పుడే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాక కూడా విరాజ్ ఇంకా తనకి గేదెకి మధ్య ఆ కొంచెం దూరం కూడా ఉండనిస్తాడు అని ఆయన అసలు అనుకోలేదు. అందుకే విరాజ్ మాటలు సిద్ధార్థ గారికి పెద్ద షాకింగ్ గా అనిపించలేదు. అంతలో జానకి గారు తేరుకుని విరాజ్ ని టీచ్ చేయాలి అనుకుని, చిన్నయ్య, ఇప్పుడే కదా తను మన ఇంటి బిడ్డ అని తెలిసింది, ఇంతలో ఎందుకు నీకు, కొన్ని రోజులు ఆగుదాం అని అనగానే సిద్ధార్థ గారు మనసులో, అమ్మా, నువ్వు విరాజ్ ని ఆపగలను, వాడిని ఆట పట్టించగలను అనుకునే మాట్లాడుతున్నావా అమ్మా? వాడి బిహేవియర్ మారింది ఒక్కవాడి ప్రిన్సెస్ విషయంలో మాత్రమే. వాడు పవరు, యాటిట్యూడ్, వాడు వైల్డ్ రియాక్షన్, ఎలాంటి వాడినైనా వాడు సింగిల్ వార్డులో కంట్రోల్ చేయగలిగే కేపబిలిటీ వాడిలో ఇంకా అలానే ఉన్నాయి. అవి వాడిలో నుండి ఎప్పటికీ పోలేవు కూడా అని చిన్నగా ఆయన నిట్టూర్చి, ఇప్పుడు విరాజ్ ఎలాంటి ఆన్సర్ ఇస్తాడా అని సిద్ధార్థ గారు ఆతృతగా వెయిట్ చేస్తూ ఉన్నారు. విరాజ్ వెంటనే సూటిగా వాళ్ళ బామ్మని చూస్తూ, ఒకవేళ నా ప్రిన్సెస్ ఏంజిల్ కాకపోతే ఈ ప్రేమని తనకు పంచేవారే కాదా అని అనగానే విరాజ్ వచ్చి పొలైట్ గా, నాకు గీతతో పెళ్లి జరిపించండి బామ్మ అని ఏదో ఒక విధంగా అడుగుతూ కన్విన్స్ చేయడానికి చూస్తాడు అనుకుంటే, విరాజ్ కొంచెం కూడా తడబడకుండా మళ్ళీ తనని క్వశ్చన్ అడగడంతో జానకి గారు ఆల్మోస్ట్ నోరు తెరిచినంత పని చేశారు. అంతలో లలిత గారు, అలా ఎలా అంటావు చిన్న, తను ఏంజిల్ అని మాకు ఈ మధ్యనే తెలిసింది. కానీ తనతో ఉన్న బంధం, ప్రేమ మాకు చిట్టి తల్లి మీద ఎప్పటి నుండో ఉంది కదా. ఒకవేళ తను మనం ఏంజిల్ కాదు అని తెలిసినా ఆ ప్రేమలో ఎటువంటి తేడా ఉండదు, అప్పటికీ ఆ ప్రేమ అలానే ఉంటుంది అని స్థిరంగా చెప్పగానే, సో అప్పటికి ఇప్పటికీ ఆ ప్రేమలో డిఫరెన్స్ లేనప్పుడు మా మ్యారేజ్ కి ఏంటి ప్రాబ్లం అని సిద్ధార్థ గారిని సూటిగా ఒకసారి చూసి గీతని చూసి చూడనట్టుగా చూసి పైకి వెళ్ళిపోయాడు. విరాజ్ వెనుకే గీత ఇంకా అక్కడ కూర్చోలేక ర్యాబిట్ గన్ని తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. విరాజ్ పైకి వెళ్లడంతో సిద్ధార్థ గారు నవ్వుతూ ఇంకా విరాజ్ ఇచ్చిన షాక్ లోనే ఉన్న జానకి గారి దగ్గరికి రాగానే, జానకి గారు, అదేంటి నానా, వీడి మాటల్లో పెళ్లి గురించి ఇప్పటికీ కూడా చిన్న తడబాటు, సిగ్గు లాంటివి కనిపించట్లేదు అని అనగానే సిద్ధార్థ గారు ఇంకా బ్రైట్ గా నవ్వుతూ, వాడు విరాజ్ అమ్మా, విరాజ్ నందన్ వర్మ. అప్పటికి ఇప్పటికీ మారటానికి వాడేమీ మామూలు మనిషి కాదు. మనుషుల్ని తన ఫింగర్ టిప్స్ మీద ఆడించగల క్యాపబిలిటీ ఉన్న మోస్ట్ కాంప్లికేటెడ్ పర్సన్ అని
రేపు మార్నింగ్ పూజారి గారు వస్తారు అని అన్ని రెడీ చేయండి అని చెప్పి ఆయన కూడా నవ్వుతూ పైకి వెళ్ళిపోయారన్నమాట. ఇక బయట రాబిట్ గారిని తీసుకుని వచ్చి కూర్చున్న గేదెకి విరాజ్ అసలు అంత ధైర్యంగా పెళ్లి గురించి మాట్లాడడం వల్ల కలిగిన సిగ్గుతో ఇంకా అలాగే బ్లష్ అవుతూ ఉండిపోయింది. మళ్ళీ కాసేపటికి నార్మల్ అయ్యి మొక్కలని రాబిట్ గడి ఆటని చూస్తూ ఉండిపోయింది గీత. కొంచెం సేపటికి అసద్ కూడా హెల్త్ సెట్ అయ్యి ఆఫీస్ కి వెళ్లి వస్తూ గీత బయట కనిపించగానే తన దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు. అసద్ కనిపించగానే గీత బ్రైట్ గా నవ్వుతూ విష్ చేసి మాట్లాడుతూ ఉంది హ్యాపీగా. ఈ రోజు ఆకాష్ వాళ్ళ ఇంటి దగ్గర జరిగిన విషయాలన్నీ పోసగుచ్చినట్లుగా చెప్తూ అందంగా నవ్వుతున్న గీతని చూస్తూ అసద్ మనసులోని నీ స్మైల్ కోసం ఎన్ని యుద్ధాలైనా ఈజీగా చేసేయొచ్చమ్మా అని అనుకుంటాడు. గీత వెంటనే ఏదో గుర్తుకు వచ్చినట్టు అసద్ని చూస్తూ మీకు కూడా ఈ విషయం ముందే తెలుసు కదా అసద్ గారు, మరి నాకెందుకని చెప్పలేదు మీరు అని గీత చిరుకోపంగా అసద్ని అడగడంతో అసద్ నవ్వుతూ నీ దగ్గర అందరూ దాచింది నువ్వు ఈ టైంలో ఇబ్బంది పడకూడదు, ఒత్తిడి తీసుకోకూడదు అని, అంతేగాని నీ దగ్గర నిజం దాచే ఉద్దేశం అసలు ఎవరికూ లేదు అని చెప్పగానే గీత కూడా నార్మల్ గా మాట్లాడుతూ కూర్చోగానే అసద్ కూడా గీతతో ఇంత ప్రశాంతంగా స్పెండ్ చేసి చాలా రోజులు అవడంతో అలానే కూర్చుని పోయాడు గీతతో. కాసేపటికి గీత మాట్లాడుతూ అసద్ వైపుకు చూడగానే అసద్ గీత చేతిని తన చేతిలోకి తీసుకుని నువ్వు నాతో ఎప్పటికీ ఇలానే ఉంటావమ్మా అని బెంగగా అడగగానే గీత అసద్ చేతిపై చెయ్యి వేసి ఎప్పటికీ ఇలానే ఉంటాను అసద్ గారు, కానీ మీరెందుకు ఇప్పుడు డల్ గా ఉన్నారు అని అనగానే అసద్ బాధగా నేను మళ్ళీ అమెరికా వెళ్ళాలమ్మా, మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి వస్తానో నాకే తెలియదు, నేను సడన్ గా వచ్చేయడంతో అక్కడ వర్క్ అంతా కూడా అలానే ఉండిపోయింది అని చెప్పగానే గీత దానికి ఎందుకెంత బాధపడుతున్నారు అసద్ గారు, నేను మీతో డైలీ ఎప్పట్లాగానే ఫోన్ లో మాట్లాడతాను, ఇంకా మాట్లాడుకు ఆపేసే తల్లి అనే వరకు అస్సలు ఆపను సరేనా అని అనగానే అసద్ గీత మాటలకి చిన్నగా నవ్వుతూ మనసులోని నీ మాటలన్నీ నా మైండ్ హార్ట్ ఎప్పుడు విందామా అని ఎదురు చూస్తూ ఉంటాయి, అలాంటిది ఆపమని చెప్పడమా, నో, నా దృష్టిలో నువ్వు ఒక అదృష్టానివి, ఆ అదృష్టం నా లైఫ్ లోకి పూర్తిగా రాకపోయినా నా లైఫ్ అంతా అలా ఒక భాగంగానే ఉన్నా చాలు అని మనసులోనే అనుకుని గీత మాట్లాడుతున్నా సరే అసద్ అలా ఆలోచిస్తూ ఉండడంతో గీత అసద్ని కదిలించగానే గీతకి దూరంగా వెళ్తున్నాను అన్న బాధని మర్చిపోయి ఆ క్షణం గీతకి దగ్గరగా ఉన్నాను అన్న సంతోషంలో గీతతో మాట్లాడుతూ ఉండిపోయాడు అసద్. విరాజ్ కోసం పైకి వచ్చిన సిద్ధార్థ గారికి విరాజ్ విండో నుండి బయటికి చూస్తూ కనిపించడంతో అటువైపుకు చూడగానే గీత అసద్ పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకోవడం కనిపించగానే సిద్ధార్థ గారు విరాజ్ ని చూస్తూ నీకు కోపం రావట్లేదా విరాజ్ అని అడిగినా కానీ విరాజ్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడంతో మనం ఇలాగే సైలెంట్ గా ఉంటే అసద్ ఎప్పటికీ బంగారుని మర్చిపోలేడు, అలాగే ఎప్పటికీ హ్యాపీగా ఉండలేడు కూడా, నేను ఈ విషయం బంగారుకి చెప్తాను, తనే అసద్కి అర్థమయ్యేలా చెప్తుంది అనగానే విరాజ్ వెంటనే ప్రిన్సెస్ కి విషయం తెలిసి అసద్ ని దూరంగా ఉంచిన తనని మర్చిపోమ్మని చెప్పినా కూడా ఆ ఏడియట్ భరించలేడు మామ, ఆ పెయిన్ కి వాడు ఎలాంటి రాంగ్ స్టెప్ అయినా వేస్తాడు, వాడు ప్రిన్సెస్ తనని ప్రేమించదు అనే నిజానైతే యాక్సెప్ట్ చేశాడు కానీ తన లైఫ్ లో ప్రిన్సెస్ కి ఇచ్చిన స్థానాన్ని ఎప్పటికీ మార్చుకోలేడు, మీ ప్రేమ మీ లైఫ్ లో లేదని మీరు ఎలా అయితే అప్పట్లో రాంగ్ స్టెప్ తీసుకున్నారో అసద్ కూడా ప్రిన్సెస్ మాటలు ఈ రకంగా దూరం అయినా కూడా ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకోవటం క్షణాల్లో పని వాడికి, అందుకే నా ప్రిన్సెస్ కి వాడంత దగ్గరగా ఉన్నా వాడు ఇరిటేటింగ్ గా మాట్లాడుతున్నా నేను బేర్ చేస్తున్నాను అని విరాజ్ అనగానే సిద్ధార్థ గారికి శశిరేఖ గారు దూరం అయినప్పటికీ విషయాలు గుర్తుకు రావడంతో ఆయన ఇంకేం మాట్లాడకుండా అలానే సైలెంట్ గా వెళ్ళిపోయారు. గీత అసద్తో మాట్లాడి ఇంట్లోకి రాగానే తన రూమ్ కి వెళ్తూ రేపు అసద్తో ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి అనిపించి
అది అడగడానికి విరాజ్ రూమ్ లోకి వచ్చింది. ఏదో ప్రాజెక్ట్ విషయంలో విరాజ్ అవతల వాళ్ళని గట్టిగా అరుస్తున్నాడు. రూమ్ లోకి విరాజ్ తో మాట్లాడాలి అని వచ్చిన గేదెకి విరాజ్ ను ఫస్ట్ టైం అలా కోపంగా అరుస్తూ మాట్లాడుతూ ఉండడంతో భయంగా అనిపించింది. ఇక అడుగులు అక్కడే ఆపేసి భయంతో డ్రెస్ ని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని అలాగే నిలబడింది. విరాజ్ ఇప్పటి వరకు గీత సరౌండింగ్ లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా తన పూర్తి కోపాన్ని బయటికి చూపించలేదు, ఇంకెప్పటికీ చూపించడు కూడా. కానీ ఇప్పుడు గీత అనుకోకుండా చూసింది. అలా మాట్లాడుతున్న విరాజ్ పక్కకి చూడగానే తననే భయంగా చూస్తున్న గీత కనిపించగానే గీత ఉన్న పొజిషన్ ని చూసి కాల్ కట్ చేసి తన దగ్గరికి రాగానే గీత విరాజ్ ని చూసి తెలియకుండానే ఒక అడుగు వెనక్కి వేసింది. విరాజ్ అది చూసి కూడా విరాజ్ అక్కడే ఆగకుండా గీత ముందుకు నిలబడి, ఎవరైనా నా ముందు ఎలా ఉన్నా నాకేమీ అనిపించదు బేబీ, ఐ డోంట్ కేర్ అబౌట్ దెమ్, బట్ నువ్వు నన్ను చూసే భయంగా ఒక క్షణం కళ్ళు మూసుకున్నా నాకు నచ్చదు అనగానే విరాజ్ ఆ మాట నార్మల్ గానే చెప్తున్నా ఆ మాటల్లో విరాజ్ దాచలేని బాధ కనిపించడంతో గీత వెంటనే తను పట్టుకున్న డ్రెస్ చేతులను వదిలేసి విరాజ్ చేయి పట్టుకుని, సారీ నేను కావాలని అలా చేయలేదు అని ఇన్నోసెంట్ గా చెప్పడంతో విరాజ్ గీతని సూటిగా చూస్తూ, నీపై నాకు కోపం ఎప్పుడూ రాదు బేబీ, బట్ కొన్ని సిచ్యువేషన్ లో నాకు బయట వాళ్ళ మీద కన్ఫర్మ్ గా కోపం వస్తుంది. దాన్ని నేను కంట్రోల్ చేసుకోలేను కూడా. అలాగే అది చూసి నువ్వు నాకు దూరంగా ఒక అడుగు వెనక్కి వేసినా నేను నీ కోసం ఎన్ని అడుగులు ముందుకు వేయడానికైనా సరే ఆలోచించను. కాబట్టి నువ్వు నాలోని ఈ యాంగిల్ ని కూడా యాక్సెప్ట్ చేయగలగాలి అని స్థిరంగా చెప్పేసి గీత పట్టుకున్న హ్యాండ్స్ ని సున్నితంగా ముద్దు చేయగానే గీత విరాజ్ క్యారెక్టర్ లో ఉన్న వేరియేషన్స్ ని చూస్తుంది. విరాజ్ ది అందరూ ఊహించినట్టు టఫ్ క్యారెక్టర్ మాత్రమే కాదు, స్పెషల్ క్యారెక్టర్ కూడా తనది. గీతకి విరాజ్ లోని ఈ యాంగిల్ కూడా బాగా నచ్చింది. గీత కూడా విరాజ్ చేతులను పట్టుకుని, మీరు ఎలా ఉన్నా నా రావనే కదా, నేను అలవాటు చేసుకుంటాను, మీ ప్రేమనే కాదు కోపాన్ని కూడా అని అనగానే విరాజ్ కూడా చిన్నగా స్మైల్ ఇచ్చి గీత ఇంకా అలానే నిలబడడంతో నాకేమైనా చెప్పాలని అనగానే గీత, అవును రేపు ఈవినింగ్ అసద్ గారు మళ్ళీ అమెరికా వెళ్ళిపోతున్నారు కదా, మనం ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళొద్దామా అని అనగానే విరాజ్ ఏం మాట్లాడకుండా తల చిన్నగా ఒప్పగానే గీత స్మైల్ తో తన రూమ్ లోకి వెళ్ళిపోయింది. గీత రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అవ్వగానే సిద్ధార్థ గారు రావటంతో గీత అభి అంటూ లేవటంతో సిద్ధార్థ గారు గీత హ్యాండ్ పట్టుకుని గీతని బెడ్ మీద కూర్చోబెట్టి ఆయన కూడా పక్కనే కూర్చొని, బంగారు నీతో ఒక విషయం మాట్లాడాలి అని ఇక్కడికి వచ్చానురా, నేను అడిగేదానికి నీ సమాధానం ఏంటో నాకు తెలుసు గాని అది నీ నోటితో వింటే కాని నాకు ప్రశాంతంగా ఉండలేను అని అనగానే గీత సిద్ధార్థ గారిని చూస్తూ, ఏంటో చెప్పావి అని అనగానే ఆయన గీతని చూస్తూ, రేపు నీకు విరాజ్ కి పెళ్లి డేటు ఫిక్స్ చేయబోతున్నాం నాన్న, నీకు విరాజ్ ని ఇప్పుడు పెళ్లి చేసుకోవటం ఇష్టమైన బంగారు, లేదా నీకు ఇష్టం లేకపోతే నాకు ఇప్పుడే చెప్పేసే అని అనగానే గీత స్మైల్ చేస్తూ, అభి విరాజ్ సార్ నాకు నచ్చకుండా ఏ పని చేయరు, అలాంటిది ఆయన ఈ రోజు అందరి ముందు అలా చెప్పాక నా ఫేస్ లో కొంచెం తేడా కనిపించినా మళ్ళీ ఆయనే ఈ పెళ్లిని ఆపేసేవారు అని అనగానే ఆయన గీత తలపై చెయ్యి వేసి, నాకు తెలుసు బంగారు, వాడు ఈ ప్రపంచంలో ఎవరిని ఎవరు ప్రేమించినంతగా నేను ప్రేమిస్తున్నాడు, అలాంటిది నీ ఫేస్ లో ఇష్టాన్ని మాత్రం గుర్తించలేడా, ఈ విషయం నాకు తెలుసు బంగారం, కానీ నేను నీ నోటి నుండి సమాధానం వినాలి అనుకుంటున్నాను అని అనగానే విరాజ్ గురించి సిద్ధార్థ గారికి పూర్తిగా తెలిసిన, తనకు కూడా విరాజ్ అంటే ప్రాణమని తెలిసిన, పెళ్లి అనగానే అందరి అభిప్రాయాలను పక్కన పెట్టి కూతురి నోటి ద్వారా సమాధానం వినాలి అనుకునే సిద్ధార్థ గారిని చూస్తూ ఉంటే ఆయన తన ఆలోచనలకు ఎంత విలువ ఇవ్వాలి అనుకుంటున్నారో అర్థమయ్యి గీతకి తెలియకుండానే సిద్ధార్థ గారిని హక్ చేసుకుని, నాకు నా రావణ్ అంటే చాలా చాలా ఇష్టం నాన్న, అలాగే ఈ పెళ్లి ఇప్పుడు చేసుకోవటం కూడా నాకు ఇష్టమే అని సిద్ధార్థ గారిని చూడగానే ఆయన ఇంకా గీత అనుకోకుండా పిలిచిన నాన్న అనే పిలుపు దగ్గరే ఆగిపోయారు. ఆయన కళ్ళల్లో ఇప్పుడు ఆనందంతో పాటు నీళ్లు కూడా తిరుగుతున్నాయి.
గీత మళ్ళీ కలపడంతో ఆ కన్నీళ్లు మళ్ళీ గీతకి కనిపించకుండా గీత నుదుటి మీద ముద్దు చేసి వేగంగా బయటకు వచ్చారు. సిద్ధార్థ గారికి ఇప్పుడు ఈ ప్రపంచాన్ని గెలిచినంత సంతోషంగా ఉంది. బిడ్డ మొదటిసారి నాన్న అని పిలిస్తే ఇంత ఆనందంగా ఉంటుంది అని ఆయనకి ఇప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడే ఆయన లైఫ్ ఫుల్ఫిల్ గా అనిపిస్తుంది. ఇక పొద్దుటే పూజారి గారు రాగానే అనుకున్నట్టుగానే పెళ్లికి ముహూర్తాలు పెట్టించారు సిద్ధార్థ గారు. 1 month లో పెళ్లి, 2 weeks లో ఎంగేజ్మెంట్. పెళ్లి ముహూర్తం అన్ని సరిగ్గా కుదరడంతో అందరూ సంతోషంగా ఓకే అన్నారు. ఈవినింగ్ అసద్ వెళ్లే టైంకి విరాజ్ ఆఫీస్ నుంచి తొందరగానే వచ్చేయడంతో ఇద్దరు కలిసి అసద్ కోసం ఎయిర్పోర్ట్ కి వెళ్లారు. అంతకు ముందు దర్శన్ అసద్ కలిసి విరాజ్ తో కలిసి టేకప్ చేసిన ప్రాజెక్టు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవడంతో దర్శన్ అసద్ కంటే ముందు ఫ్లైట్ కి ఢిల్లీ మెయిన్ బ్రాంచ్ కి రిటర్న్ అయ్యాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.